ఇది రియల్ స్టోరీ అంతే రియలిస్టిక్గా తెరకి ఎక్కించి తీసుకొని వస్తున్నారు అన్నమాట ఆయన. ఓవర్ టు యూ అండి, ప్లీజ్ మాట్లాడొచ్చు. అందరికీ నమస్కారం అండి. వీడికి వచ్చిన అందరికీ కొంచెం మైక్ క్లోజ్ పెట్టుకోవాలండి. అందరికీ నమస్కారం అండి. వీడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ ఈ కథ అంటే ఈ కథ కానీ నేను ఇక్కడికి ఈ స్టేజ్ మీద నిలబడడానికి కారణం ఒక టీవీ అండి. టీవీ నన్ను ఇక్కడ నిల్చోబెట్టింది. బేసిక్ ఎందుకంటే నేను అంటే చిన్నప్పుడు మాకు టీవీ లేదు. టీవీ లేనప్పుడు మా చుట్టుపక్కల ఇళ్ళలో కూడా టీవీ ఉండకపోయేది. నేనేం చేసేటోనంటే ఆ రోజు ఇక శనివారం దాకా స్కూల్ ఉండేది, ఆదివారం రోజు టీవీ చూడాలి. ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు టీవీ కదా. పోతే వేరే వాళ్ళ ఇంట్లోకి పోయేటోళ్ళం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉండేటోడు, వాళ్ళ ఇంట్లో పోయి టీవీ చూడాలి. అంటే వాళ్ళకి అంటే కిటికీలకి వెళ్ళి చూస్తే వాళ్ళ టీవీ కనిపిస్తుంది, కానీ మేము పోరగాళ్ళం చిన్నగా ఉండేది, కనిపించకపోయేది. సో అప్పుడు ఇటుక పెట్టెలు వేసుకొని దాని మీద నిల్చొని పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేస్తే టీవీ రాత్రి 9 గంటల దాకా చూసేదండి. ఆ మధ్యలో వాళ్ళు వచ్చి కిటికీలు మూసేటోళ్ళు, టీవీ కిటికీలు మూస్తే ఆ సందుల నుంచి అంటే కిటికీ మధ్యలో సందు ఉంటుంది కదండి, ఆ సందుల నుంచి టీవీ చూసేదండి. అయినా కానీ వాళ్ళు రానిపోయేది. సో నాకు అప్పుడు అంటే ఆ టీవీ మజా ఉండేది. ఎప్పుడైతే ఆ వన్స్ మోర్ ప్లీజు శిల్ప చక్రవర్తి గారిది ఒకటి ఉంటుంది, ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రామ్, ఇవన్నీ చూసి అంటే ఆ నాస్టాలజీ ఫీలింగ్ ఉండేది. అరే ఏంద్రా టీవీ లేదు కదా అని చెప్పి బాధపడేటోడిని. అదే టీవీ ఏదైతే లేదో నాకు అదే ఎక్కువ గుర్తుంటుంది అంటారు కదండి. సో అది బాగా గుర్తుంది. అలాంటి టీవీ నా సినిమాని ఈరోజు టీవీలో చూడడానికి అంటే ఈ దాకా వచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ. ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇప్పుడు ఫోన్ చేసి బాబు నీ సినిమా ఇప్పుడు రిలీజ్ అని అడుగుతాడు. సో థ్యాంక్స్ ఆయన ఆ రోజు సినిమా చూడడానికి చేసినందుకు, అంటే చూడకుండా చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇది 2016లో రాసిన కథ అండి. కథ పట్టుకొని తిరుగుతా ఉన్నా అంటే మనని ఎవరు నమ్ముతారు, ఇంత రస్టిక్ కథ ఏందన్నప్పుడు వేణుగోడుగుల గారు ఒకటేసారి విన్నారండి, ఒకటేసారి నచ్చింది. అరే ఇది మనం చేస్తానరా తమ్ముడు అన్నాడు సార్. ఆ తర్వాత ఆ క్లైమాక్స్ కానీ అదంతా కానీ కొంచెం అంటే ఎవరు తీసుకుంటారు ఏందని భయపడ్డప్పుడు చలో అంటే ఈటీవీ మన నితిన్ గారు సాయి గారు అప్పుడే ఫ్రెష్ కంటెంట్ వింటూ ఉన్నారు. సో నితిన్ గారు మన వేనన్న పోయి వాళ్ళకి ఇట్లా పికప్ చేసిండు అనమాట. చేయగానే వాళ్ళు కూడా ఎగ్జైట్ అయ్యారు. సో అక్కడ నుంచి 2023 నుంచి సినిమా స్టార్ట్ అయిందండి. సో నాకు తోడుగా నీడగా ఉన్న మన వేనన్నకి నితిన్ సార్, సాయి సార్, మీరిద్దరు నాకు బ్రదర్స్. ఎన్నోసార్లు అంటే డిస్కషన్స్ వచ్చేవి, వాటన్నిటి నుంచి ఒక మంచి అవుట్పుట్ వచ్చేది. థ్యాంక్ యూ అన్న నితిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన తన్మయ్ అన్న అంటే నేను ఆడికి పోవటానికి కూడా కారణం ఒక తన్మయ్ అన్న కూడా చాలా హెల్ప్ చేసిండు. అట్లనే రాహుల్ ఎగ్జిక్యూషన్, థ్యాంక్ యూ రాహుల్. నీ సపోర్ట్ చేయాలి అంటే మనం చాలా ఉన్నాయి, బట్ లవ్ యూ సో మచ్. సో ఇక్కడ మా ఆర్టిస్టులు వచ్చి చైతు అంటానా, సారీ మీరు చైతు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తేజు, అఖిల్, డాంబర్, అరే మోని, ఫ్రెండ్స్ బ్యాచ్, మీరందరూ అంటే ఆ వర్షాకాలం మొత్తం ఘోరం. మా సినిమాకే వర్షాలు పడ్డాయి, తుఫాన్లు వచ్చినాయి, కానీ వాటిని తట్టుకొని కూడా మేము అది సాధించినాం. సో వాజిద్ బ్రో, సారీ అంటే మర్చిపోతాను కొంచెం. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అన్న సురేష్ అన్న, నువ్వు లేనిది లేదు సినిమా, అంత బాగా ఇచ్చినావు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ సార్. బాపినేట్ సార్, లవ్ యూ సో మచ్. ఓకే ఇంతే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయిలు గారు అండ్ విష్